హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దాం. హోటల్లో కంటే ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ హెల్దీ రెసిపీకి కావాల్సినవి ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసర్లని తీసుకోవాలి. అదే కప్పుతో 1 కప్పు రైస్ని తీసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకొని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు. ఇలా నానిన పెసర్లని వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ కొన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దోస పెనాన్ని పెట్టుకొని అది వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 స్పూన్ పిండిని తీసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకొని పైనుంచి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా పెసరట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మెల్లగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి. మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని లోతుగా ఉన్న స్పూన్ని తీసుకొని పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పెసరట్టు కొబ్బరి పచ్చడితో, అల్లం పచ్చడితో చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు ట్రై చేయండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయిన పెసరట్టుని. హోటల్లో కంటే ఇంట్లోనే చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.